హాయ్ బ్రోస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు మేము యాక్చువల్గా ఏదైతే ప్లాన్ చేసాం, లాస్ట్ 2 months నుంచి ఏదైతే ప్లాన్ చేసామో ఈ రోజు ఆ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది మాకు. అండ్ నాతో పాటు నా కో ఫ్రెండ్స్ అండ్ యూట్యూబర్స్ నాతో జాయిన్ అవుతున్నారు. నేను ఫస్ట్ టైం వీళ్ళు జాయిన్ అవుతున్నాను. అండ్ డే 1 నుంచి లాస్ట్ 2 months నుంచి వీళ్ళు నాకు బాగా 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 కనెక్ట్ అయిపోయారు. అంటే బీభత్సం కనెక్ట్ అయిపోయారు. రూపేష్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయిపోయాడు. క్రాంతి అయితే ఇంకా డబుల్ గా కనెక్ట్ అయిపోయాడు అనమాట నాకు. రూమ్ కూడా ఒకటే. సో మేము యాక్చువల్ గా మనాలి వెళ్తున్నాం అండి. సో మనాలి మా మొత్తం ట్రిప్ వచ్చి 5 days ట్రిప్ అండ్ బడ్జెట్ ట్రిప్ అనమాట. మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. విజయవాడ నుంచి మనాలి టు విజయవాడ రౌండ్ ట్రిప్ అనమాట మాది. అండ్ ఢిల్లీలో అయితే ఢిల్లీ నుంచి మనాలికి వెళ్తాము. అండ్ సో కంటిన్యూస్ గా వీడియోస్ అయితే చూడండి. కంటిన్యూస్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అందరు ఛానల్లో వస్తాయి. అండ్ మన సురేష్ ఛానల్ వస్తుంది, సురేష్ ఫార్మర్, మీ ఫార్మర్ సురేష్ లో వస్తుంది. అండ్ రూపేష్ తెలుగు ట్రావెలర్ అండ్ మన క్రాంతి తెలుగు ట్రావెలర్. క్రాంతి వచ్చి మనకి పార్టీ పెండింగ్ ఉన్నాడు అంటే సిల్వర్ బటన్ వచ్చింది, పార్టీ పెండింగ్ ఉన్నాడు. ఇచ్చారు అంతే. మన ఫేమస్ తెలుగు ఫార్మర్ గోపి రైతు బిడ్డ తెలుగు ఫార్మర్. అండ్ మనతో పాటు ఒక సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యాడు బ్రో. సో రాజేష్ అని చెప్పేసి మేము ఇప్పుడు మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కూడా తీసుకెళ్తున్నాం. మనం బాగా కలిసిపోయాడు. దయచేసి వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ అయితే ఇదండి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఆన్ టైం కి వచ్చింది. ఇది ఆన్ టైం కి వచ్చింది. సూపర్ ఫాస్ట్, కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12526 ఫ్లైట్ ట్రైన్ నంబరు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12625. టికెట్ ప్రైస్ వచ్చి B5 అండి. సో B5 ఇప్పుడే వచ్చింది ట్రైన్. ఇప్పుడే ఎక్కి ట్రైన్ ఎదుగుండి. ఇది నేను ఎక్కే కోచ్ B5 లో ఎక్కాలి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక సో ట్రైన్ అయితే ఎక్కేసాము. మా ముందెళ్తుంది క్రాంతి. మేము ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే మేము అందరూ కలుసుకొని లూడో ఆడుతున్నాం అండి. అవకాశం లేదు కాబట్టి అందరూ కలుసుకొని లూడో ఆడుకుంటున్నాం అనమాట. 6 members కలుసుకొని లూడో ఆడుకుంటున్నాం. సో మాది ఇప్పుడు లంచ్ టైం అయిందండి. సో అందరం మేము ఇప్పుడే హోమ్ ఫుడ్ తెచ్చుకున్నాం. హోమ్ ఫుడ్ తింటున్నాం. మా సురేష్ బ్రో వచ్చి ఇంటి దగ్గర చపాతీ చేసుకుని వచ్చాడు. అండ్ మా రూపేష్ బ్రో దానికి సపోర్ట్ చేశారు. చపాతీ ప్యాకింగ్ చికెన్ కి రూపేష్ బ్రో సపోర్ట్ చేశారు. అందరికన్నా ఎక్కువ రూపేష్ బ్రో కష్టపడి సపోర్ట్ చేసి లాంగ్ జర్నీ వెళ్ళాలనుకున్నట్లయితే ఇది బెస్ట్ అనమాట. మీరు ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవడం బెస్ట్. ఎందుకంటే ట్రైన్ లో ఇన్ జనరల్ ఫుడ్ బాగుంది అనమాట. వీళ్ళు ఇచ్చే ఫుడ్ కానీ అండ్ మనం తీసుకున్న ఫుడ్ కానీ బాగోదు. సో ఇక్కడ మీరు చేసుకొని తెచ్చుకుని తింటే బాగుంటది. ఫుడ్ అనేది బాగుంటది. అండ్ ఫుడ్ అండ్ వాటర్ అయితే క్యారీ చేయండి. మీ జర్నీలో మాత్రం ఫుడ్ అండ్ వాటర్ అయితే మాత్రం క్యారీ చేయండి. ఇప్పుడే ఇక్కడ చూడండి ఫుడ్ అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ వెళ్తున్నారు. ఇప్పుడే మేము వరంగల్కి వచ్చేసామండి. ఇప్పుడే వరంగల్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇది వచ్చి వరంగల్ మా జర్నీలో ఇక్కడ వచ్చి వరంగల్ స్టాప్ అనమాట. ఇక్కడ మనకి ఒక 10 minutes స్టాప్ ఉందన్నమాట. వరంగల్ మనకి 10 minutes. అండ్ సో ఎంతసేపు ఇప్పుడే మా భోజనం అయిపోయింది. ఎంతసేపు లూడో ఆడాము. ఇప్పుడే మా క్రాంతి బ్రో అండ్ గోపి బ్రో ఇద్దరు కలిసి క్యారమ్స్ ఆడుతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ క్యారమ్స్ ఆడుతున్నారు అనమాట. ట్రైన్ జర్నీ బోర్ కొట్టకుండా ఏదో చేయాలి అనేసి వీళ్ళిద్దరూ గేమ్ కి కాంపిటీషన్ పెట్టుకుని మరీ గేమ్ ఆడుతున్నారు అనమాట. ఎవరు విన్ అవుతారో చూడాలని చెప్పేసి క్యారమ్స్ చూడండి. గోపి బ్రో చూడండి ఎంత కాన్సన్ట్రేట్ గా ఆడుతున్నారు. అసలు విన్నర్ అయిపోవాలి గోపి బ్రో. క్రాంతి బ్రో అసలు ఇంకా కాన్సన్ట్రేషన్ గా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడే మేము బలాసా క్రాస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మాకు సన్సెట్ కూడా వచ్చింది. సూపర్ సన్సెట్ అన్న చూడండి. ఎంత బాగుంది చూడండి. సన్సెట్ ఎంత బాగుంది చూడండి. అసలు ఒక్క రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ ఉందండి. అండ్ అక్కడ చూడండి చాలా వరకు మంచు కూడా పడుతుంది చూడండి. అక్కడ చూడండి చాలా వరకు మంచు ఉంది చూడండి. అక్కడ మొత్తం మంచు స్లోగా మంచు కమ్ముకుంటుంది. అండ్ ఇట్ సైడ్ చూడండి మొత్తం అక్కడైతే విలేజ్ వస్తుంది. ఆ సిటీ బలాసా అనుకుంటాను. బలాసా సిటీ అనుకుంటాను నేను. పొలాల మధ్యలో సన్సెట్ ఒక రేంజ్ లో ఉందండి. లిటరల్లీ చాలా బాగుంది. సో ట్రైన్ ఇప్పుడు 128 స్పీడ్ వెళ్తుందండి. అండ్ టైం అయితే 7:36 అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ నీకు 100 నుంచి 120+ తీసుకెళ్ళిపోయాడు. ఎంతసేపు యాక్చువల్గా 100 and less ఉంది. అండ్ చాలా వరకు సిగ్నల్స్ ఎక్కుండి చాలా వరకు స్టాపింగ్స్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఆల్ ఆఫ్ సడన్ పెంచాడు. అండ్ ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నాడు. అసలు మాకు అసలు తెలియట్లేదండి. నా చీకటి అయిపోయింది. అంటే లైటింగ్ కూడా పోయింది. అసలు తెలియట్లేదు మాకు. ట్రైన్ అయితే మాత్రం సూపర్ ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు అండి. సో మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసి పడుకున్నామండి.
ఇప్పుడే పడుకున్నాను. సో టైం నాకు అరౌండ్ 10:40 అవుతుంది. పడుకున్నాను. అందరూ ఆల్మోస్ట్ పడుకుంటారు. మార్నింగ్ ఇప్పుడే లేచాను. సో లేచిన తర్వాత ట్రైన్ ఎప్పుడే లేచాను, సన్సెట్ చూడడానికి లేచాను. ఇప్పుడు డిజర్టా దిగుతుంది అనమాట. ట్రైన్ అయితే డిజర్టా దిగుతుంది ట్రైన్. చలి అయితే మాత్రం చంపుతున్నాను బాబు. చలి అయితే మాత్రం బీభత్సంగా ఉంది. చలి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేంత రేంజ్లో ఉంది. చలి అయితే మాత్రం మంచిగా రేంజ్లో ఉంది. మంచి ట్రైన్ అయితే మాత్రం లొకేషన్ చూడండి. లొకేషన్ మాత్రం సూపర్ అండి. నెక్స్ట్ లెవెల్ అది లొకేషన్. మాట్లాడడానికి చలికి మాట్లాడకపోతుంది. బట్ అర్థమవుతుంది మాట చలి ఇక్కడ. మేము ఇప్పుడు ఆగ్రాకి వచ్చేసామండి. ఇది ఆగ్రా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అనమాట. ఆగ్రా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ మనకి తాజ్ మహల్, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ అనమాట. ఆ ఉన్న ఊరికైతే వచ్చేసాం మనం. తాజ్ మహల్కి వచ్చేసాం. తాజ్ మహల్కి తాజ్ మహల్కి అయితే వచ్చేసాం. ఎక్కడ నేమ్ కనిపించలేదు మీకు చెప్పడానికి. తాజ్ మహల్ నేమ్ అయితే స్టేషన్ నేమ్ అయితే కనిపించలేదు, ఆగ్రా అని. సో ఇప్పుడైతే మేము ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సో ఇది వచ్చి ఢిల్లీ రైల్వే స్టేషన్. సో ఇప్పుడే వచ్చేసాం, ఢిల్లీకి వచ్చేసాం ఫైనలీ. టైం వచ్చి 2 o'clock అయింది. 1 hour డిలే. ట్రైన్ అయితే మాత్రం 1 hour డిలే. ఈ ఎక్స్ప్రెస్ 1 hour డిలే వచ్చింది. అండ్ మా జర్నీ అయితే సూపర్ సాగిందండి. ఇప్పటివరకు అయితే మా జర్నీ ఎక్సలెంట్ సాగింది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని సిగ్నల్స్ వల్ల స్టాప్ స్లో అయింది అనమాట. జర్నీ అయితే బాగా జరిగింది. సో మేము వచ్చిన ట్రైన్ అయితే ఇదండి. ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ అయితే కల్లా ఎక్స్ప్రెస్. మేము వచ్చిన ట్రైన్ అయితే. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఇంత బాగాలందరూ ఇక్కడ దిగేశారు. సో మేము ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి హోటల్లో కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నుంచి నెక్స్ట్ ప్లాన్ చూడాలి. మేము హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ప్లాన్ చూడాలి. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సూపర్ అదిరిపోయింది. మనం 5 గంటల జర్నీ చేసినట్లేదు. ఇంతమంది గ్రూప్ మీద మంచి ఫుల్ చిలుచిలుగా అయిపోయింది. 11ంటికి వచ్చాం. ఇప్పుడు ట్రైన్ 2 చెప్పు. ఇంకా ఎక్కువే. పెట్టుకో. రాజేష్ నాకు జర్నీ ఎలా అనిపించింది? రకరకాలుగా అనిపించింది అన్న. ఎంజాయ్మెంట్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పుడు దిగేదాకా చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. ఇంకా నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయండి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.